ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు నుంచి 9 రోజుల పాటు శ్యామలాదేవి నవరాత్రుల యొక్క వైభవంగా జరుపుకోబోతున్నాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పాడ్యం నుంచి మొదలు నవమి తిథి వరకు ఉండేటటువంటి 9 రోజులు శ్యామలా నవరాత్రులు అని పిలుస్తారు. ఈ సంవత్సరం జనవరి 19వ తేదీ నుంచి జనవరి 27 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు. శ్యామలాదేవి సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క స్వరూపం, జ్ఞానస్వరూపం. ఈమెను మంత్రిణీదేవి అని పిలుస్తారు. అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి, వారాహిమాత సేనాధిపతిగా ఉంటారు. ఇక్కడ లలితాదేవి అమ్మవారికి శ్యామలామాత మంత్రి, వారాహిమాత సేనాధిపతి. ఈ శ్యామలాదేవి ఉపాసన అనేది దశమహావిద్యల్లో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి అని, రాజామాతంగి అని, రాజశ్యామల అని కూడా అంటారు. అంటే మతంగ మహాముని కుమార్తెగా రావడం వల్ల మాతంగీదేవి ఇది. దశమహావిద్యల్లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసన చేస్తే ఆ తర్వాత ఆ వ్యక్తులకి మంత్రసిద్ధి అవుతుంది. అంటే శ్రీ విద్యను ఉపాసన చేసిన తర్వాత బాగా చెప్పుకోదగినటువంటి విద్య ఏది అంటే మాతంగి శ్యామలా ఉపాసన. ఈ ఉపాసనలో వామాచారం, దక్షిణాచారం అని 2 పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహావిద్యా సాధన మహాప్రసిద్ధి పొందింది. ఈ 10 విద్యలలో ఏ విద్యను ఉపాసించినా కూడా మిగతా 9 విద్యలు అందులో కలిసి ఉంటాయి. కాబట్టి దశమహావిద్యలలో ఒక్క విద్య సాధన చేస్తే మనకి ఒక ఉన్నతమైనటువంటి భావన, ఉన్నతమైన స్థితి కలిగే అవకాశం ఉంది. అంతేకాదు మనం చేసిన ఉపాసన తొందరగా సిద్ధిస్తుంది. అయితే ఈ దశమహావిద్యల్లో శ్రీ విద్య ప్రధానంగా శంకర భగవత్పాదుల వారు వ్యాప్తిలోకి తెచ్చారు. ఆదిశంకర భగవత్పాదులు. దానికి కారణం ఏంటంటే ఈ శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి బాగా వివరించారు. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రిని విశేషంగా జరుపుతారు. విశుక్రుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించినటువంటి దేవతల్లో వారాహి, శ్యామలాదేవి ఈ 2 రూపాలు ప్రధానమైనవి. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉండేటటువంటి లలితా సహస్రనామ వివరణలో చెప్పారు.
వ్యాసుల వారు. అంతేకాదు ఇంకా అనేక సందర్భాల్లో ఈ శ్యామలాదేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించారు. వాస్తవానికి పురుష రూపంలో ఉంటే శ్రీకృష్ణుడు, స్త్రీ రూపంలో ఉంటే శ్యామలాదేవి. అలాగే పురుష రూపంలో ఉంటే లలితామాత, స్త్రీ రూపంలో ఉంటే లలితాదేవి, అదే పురుష రూపంలో ఉంటే రామచంద్ర ప్రభు. అంటే వాళ్ళిద్దరికీ తేడా లేదు, నారాయణుడు నారాయణి. అందులో అమ్మవారు పద్మనాభ సహోదరి అని కదా అమ్మవారి యొక్క సహస్రనామాల్లో ఒక నామం ఉంది కదా. ఇక్కడ లలితాదేవికి కుడివైపు శ్యామలాదేవి ఉంటుంది, ఎడమవైపు వారాహిదేవి ఉంటుంది. అమ్మవారు అనామిక అనేటువంటి ఒక ఉంగరాన్ని రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరిస్తారు. అంటే రాజముద్ర ఇచ్చి శ్యామలాదేవిని ప్రతినిధిగా రాజ్యభారం అంతా అప్పగించింది లలితామాత. అందుకని అమ్మవారికి ఏం పేరు? రాజశ్యామల అని. శ్యామలాదేవిని ఉపాసించినటువంటి వాళ్ళకి ప్రయోజనాలు ఏంటంటే, మొట్టమొదట లౌకిక విద్యలో రాణింపు ఉంటుంది, ఆ తర్వాత ఆధ్యాత్మిక విద్యలో కూడా రాణింపు ఉంటుంది. అలాగే కోల్పోయినటువంటి పదవులు మళ్ళీ దక్కుతాయి. అంతేకాదు కొత్త కొత్త పదవులు, ఉన్నతమైన పదవులు, ఉద్యోగాలు వస్తాయి. త్వరగా మంత్రసిద్ధి పొందడానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుండి మనల్ని మనం రక్షించుకోవాలన్నా ఈ శ్యామలాదేవి యొక్క ఉపాసన ప్రముఖంగా చేయాల్సిందే. అలాగే ఈ మాతంగిదేవి మన యొక్క చెవులను వినేటటువంటి సామర్థ్యాన్ని కూడా నియంత్రించగలుగుతుంది. చెవులు ఎప్పుడైతే నియంత్రించబడ్డాయో చెడు విషయాలు మన మనస్సులోకి దూరకుండా ఉంటాయి. ఇది మాతంగిదేవి రుద్రవీణను మ్రోగిస్తూ ఆనందిస్తూ ఉంటుంది. పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైనటువంటి రూపంగా శ్యామలాదేవిని మనం ఆరాధిస్తాం. అంతేకాదు సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపమే శ్యామలాదేవి. అభివృద్ధికి, ఎందులోనైనా విజయప్రాప్తికి ఈ శ్యామలామాతని ఉపాసన చేయాలి. ముఖ్యంగా ఈ 9 రోజులు సంగీతంతో గనక శ్యామలాదేవిని గనక ఆరాధన చేస్తే తొందరగా అనుగ్రహిస్తుంది. ఎందుకని? నాదప్రియ ఆ తల్లి. గురుముఖంగా దీక్షను పొందామంటే మరింత తొందరగా సిద్ధిస్తుంది. ఏ విద్య అయినా సరే గురుముఖంగా అభ్యాసం చేస్తేనే దానికి విలువ. గురువు లేని విద్య గుడ్డి విద్య అని కదా మన వాళ్ళు. ఈ శ్యామలా దండకం అనేది చాలా ప్రసిద్ధమైంది. కాళిదాస మహాకవి అందించినటువంటి మహత్తరమైన స్తోత్రం. మహాకవి కాళిదాసు సినిమాలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అద్భుతంగా గానం చేశారు. ఈ శ్యామలా దండకంలో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు, శ్యామలా విద్య రహస్యం అన్నీ కూడా ఇందులో నిక్షిప్తం చేశారు మహాకవి కాళిదాసు. మన ఇంట్లో ఉండే పిల్లలకి ఖచ్చితంగా నేర్పవలసినటువంటి దండకం ఇది. ఈ దేవిని పూజ ఎలా చేయాలి ఈ 9 రోజుల పాటు అన్నప్పుడు, ఈ దేవికి నిత్య పూజతో పాటుగా మాతంగి లేదా శ్యామలాదేవి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం పూజ చేయాలి, లేదా అక్షతలతోటి. అలాగే శ్యామలాదేవి యొక్క 16 నామాలు ఉన్నాయి, షోడశ నామార్చన అంటారు. ఈ షోడశ నామాలతోటి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి.
వీలైనటువంటి వాళ్ళు మాతంగీదేవి యొక్క స్తోత్రాలు, హృదయము, కవచము, సహస్రనామాలు ఇవన్నీ పారాయణ చేసుకోవచ్చు. వీలైతే చిలక పచ్చ రంగు వస్త్రాలు కానీ ఎర్రటి ఎరుపు వస్త్రాలు కానీ ధరించాలి పూజా సమయంలో. అలాగే ఎరుపు రంగులో ఉండేటటువంటి పూలతోటి అమ్మవారిని అలంకరణ చేయాలి. గులాబీలు ఇట్లాంటివి ఎర్రవిటి ఉంటాయి కదా, మందారాలు, ఇవి ప్రసాదంగా పాయసాన్ని నివేదన చేయాలి. ఈ దండకం కూడా మనం చదువుకోవటం చేత కాకపోతే కనీసం వినొచ్చు, వింటే కూడా అంత ఫలితం వస్తుంది. జై జగజ్జనని అని మొదలు పెడతారు ఘంటసాల గారు. చక్కగా దాన్ని మనం విని లేదా పుస్తకం చూసి వింటూ తప్పులు లేకుండా మనం ఈ దండకాన్ని చేయాలి. అలాగే ఆ చివరిలో మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలాసుఖప్రియే అని శ్యామల దండకం. ఈ షోడశనామ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. ఇది హయగ్రీవుడు చెప్పినటువంటిది. లోపాముద్ర, అగస్త్యులు వీళ్ళిద్దరికీ ఉపదేశం చేశాడు. అగస్త్యమయీ లోపాముద్రామయీ అని మనకి ఖడ్గమాలా స్తోత్రం కూడా వస్తుంది. ఇవి 16 నామాలు. ఈ స్తోత్రం చదువుకోవటం రాకపోతే ఓం సంగీత యోగిన్యై నమః, ఓం శ్యామాయై నమః, ఓం శ్యామలాయై నమః, ఓం మంత్రనాయికాయై నమః, ఓం మంత్రిణ్యే నమః, ఓం సచివేశిన్యే నమః, ఓం ప్రధానేశియే నమః, ఓం శుకప్రియాయై నమః, ఓం వీణావతియై నమః, ఓం వైణికే నమః, ఓం ముద్రిణ్యే నమః, ఓం ప్రియకప్రియాయై నమః, ఓం నీపప్రియాయై నమః, ఓం కదంబేశిన్యే నమః, ఓం కాదంబవనవాసినే నమః, ఓం ఓం కదంబవనవాసిన్యే నమః, ఓం సదామలాయనే నమః అని అమ్మవారి యొక్క 16 నామాలు. చక్కగా ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క పుష్పంతో అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటే ఈ దశమహావిద్యల్లో ఒక విద్య తప్పకుండా మనకి పట్టుబడుతుంది. అందరూ కూడా ఈ శ్యామలాదేవి తిరుగాడేటటువంటి ఈ 9 రోజుల్లో, అంటే ఈ నవరాత్రుల్లో భక్తి, శ్రద్ధ ఈ రెండిటితో గనక పూజ చేస్తే అమ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా మనకి లభించి తీరుతుంది. అటువంటి జగన్మాత యొక్క అనుగ్రహానికి మనం అందరం కూడా నోచుకునే ప్రయత్నం చేద్దాం. రేపు 19 జనవరి నుంచి ప్రారంభం, 27 జనవరి వరకు 9 రోజులు. కొన్ని చోట్ల యాగాలు కూడా జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాగం,
దానికి ఒక్కొక్క ప్రయోజనం. వాటిని కూడా వీలైతే రేపటి రోజు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.